ప్రభునందు ప్రియులైన మీకు అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఊరడించు మాటలు. మే నెల 12వ తారీఖు. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందునని చెప్పెను. యోహాను సువార్త 12వ అధ్యాయం 32వ వచనం. తన శిలువ మరణమును గూర్చి ప్రభు ప్రవచించిన విధము ఎన్నదగినది. మానవాతీతమైన సూచనల ద్వారా, అద్భుతముల ద్వారా ప్రజలు ప్రభు వైపునకు తేలికగా రాబట్టగలరని చాలామంది అనుకొందురు. కొందరు తెలివిగా ఒప్పించు వాగ్దానములతో రాబట్టవచ్చుననుకొందురు. శిలువ శక్తి ద్వారా మాత్రమే తప్ప మానవ పద్ధతుల ద్వారా ప్రజలను ప్రభువు యొద్దకు ఆకర్షించలేమని దేవుని వాక్యము స్పష్టముగా చెప్పుచున్నది. మన ఆత్మీయ జీవితమునకు స్వయము అనున్నది ప్రాముఖ్యమైన ఆటంకము. శిలువ కార్యము ద్వారా మాత్రమే మనము స్వయము నుండి విడుదల నొందగలము. గలతీ పత్రిక 6వ అధ్యాయం 14లో పౌలు ఈ విధముగా చెప్పుచున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. ఈ లోకము మనలను చాలా ఆకర్షించును. దాని చేత మనము మోసగించబడదుము. లోక సంబంధమైన సుఖభోగముల యందు మనకు మక్కువ లేకపోవచ్చును గాని మన అనుదిన కార్యకలాపములలో లోక సంబంధమైన మనస్సుతో వ్యవహరించుదుము. మన కార్యక్రమములలో లోక జ్ఞానము చేత ప్రభావితులమవుదుము. దానికి ఫలితముగా దేవుని పనికి చాలా నష్టమును తెచ్చువారముగా నుందుము. మన జీవితములో శిలువ కార్యము జరుగుట ద్వారానే మనము సాతాను యొక్క మోసము నుండి తప్పించబడగలము. మనలో ప్రజలు శిలువ కార్యమును చూచిన ఎడల వారు ప్రభు వైపునకు ఆకర్షించబడుదురు. చాలా సంవత్సరముల క్రిందట ఒక మహమ్మదీయ పెద్ద మనిషి నా దగ్గరకు వచ్చెను. అతడు క్రైస్తవుడుగా కావాలననుకున్నాను. నేను నీకు ఈ కోరిక ఎట్లు కలిగినదని అడిగి తిని. అతడు నాతో ఈ విధముగా చెప్పెను. ఒకసారి అతడు తన స్నేహితుని కలుసుకొనుటకు వెళ్ళెను. ఆ సమయమున ఒక పనివాడు ఇంటి బయట ఊడ్చుచుండెను. అతడు క్రైస్తవుడు. అతడు తన బుట్టను బయట పెట్టెను. ఒక హైందవుడు అటువైపుగా వెళ్ళుచుండగా పొరపాటున అతని వస్త్రము ఆ బుట్టకు తగిలినది. అతనికి చాలా కోపం వచ్చి తన కాలి చెప్పు తీసి ఆ పనివానిని కొట్టుచు, నా వస్త్రమును అపవిత్రపరచుటకు నీకెంత ధైర్యము అని కోపపడసాగిను. ఆ పనివాడు మౌనముగా ఆ దెబ్బలు తినెను, కానీ ఒక మాటైనను అనలేదు. ఈ మహమ్మదీయుడు అంతయు గమనించుచుండెను. ఆ పనివాని యొద్దకు వెళ్ళి, ఇది నీ తప్పు కాదు గదా, నీవు నీ పనిని చేయుచున్నావు, నిన్ను కొట్టుటకు అతనికి ఏమాత్రము అధికారము లేదు అనగా అతడు ఈ విధముగా చెప్పెను, నేనొక క్రైస్తవుడను. నా యేసు ప్రభువు నా కొరకు దీనికంటే ఎంతో శ్రమను అనుభవించెను. వారు ఆయన ముఖము మీద ఉమ్మివేసిరి, కొట్టిరి, సిలువకు మేకులతో కొట్టిరి, కానీ ఆయన ప్రతీకారం చేయలేదు. ఈ జవాబు ఆ మహమ్మదీయుని హృదయమును తాకినది. అందువలననే అతడు క్రైస్తవుడుగా కావాలననుకొనెను. ఆ విధముగా అతడు ఏ వాదోపవాదముల ద్వారా ఒప్పించబడలేదు గాని ఏ పనివానిలో అయితే శిలువ కార్యము జరిగినదో ఆ వ్యక్తి జీవితము ద్వారా ఆకర్షించబడెను. మనలో శిలువ కార్యము జరిగిన ఎడల శరీర స్వభావము నుండి, శరీర కార్యముల నుండి పూర్తిగా విడుదల నొందెదము. అంతేకాక దేవుని శక్తి మన ద్వారా వెల్లడియగును. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.